My friends, today God is determined to bless and raise up the young people. నా స్నేహితులారా, నేటి దినమున దేవుడు యవనస్తులను ఆశీర్వదించి పైకి లేవనెత్తాలని కృతనిశ్చయమును కలిగి ఉన్నారు. Today He reminded me of Isaiah 40, 30 and 31. ఈ రోజున ఆయన నాకు యెషయా 40, 30, 31 వచనాలని జ్ఞాపకమునకు తీసుకొచ్చారు. Even youths grow tired and weary, బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, and young men stumble and fall. యవనస్తులు తప్పక తొట్రిల్లుదురు. This is what we are seeing. ఇదియే కదా మనం చూస్తూ ఉన్నాము. Many young people growing tired of life అనేక మంది యవనస్తులు జీవితంలో విసిగి వేసారిపోతున్నారు. and giving up midway, మధ్యలో వారు దాన్ని విడిచిపెట్టేస్తున్నారు. saying it's pointless to continue. కొనసాగించడానికి గురి గమ్యం లేకుండా ఉందంటున్నారు. They are stumbling and falling along the way వారు తొట్రుపడి మార్గ మధ్యములో పతనమైపోతున్నారు. with nobody to help, వారికి సహాయం చేయడానికి ఎవ్వరూ కూడా లేరు. nobody able to guide them correctly. ఎవరు వారికి సరిగా దిశానిర్దేశము చేయడం లేదు. This moment the Lord says, ఇటువంటి సమయంలోనే ప్రభు ఏమని సెలవిస్తున్నారంటే, but those who hope in the Lord ఎవరైతే దేవుని యందు నిరీక్షణ కలిగి ఉంటారో will renew their strength. అట్టి వారి శక్తి నూతన పరచబడుతోంది. They will soar on wings like వారు eagles. పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. They will run and not grow weary. వారు అలయక పరుగులెత్తుదురు. They will walk and not be faint. వారు సొమ్మసిల్లక నడిచిపోవుదురు. I will strengthen them. నేను వారిని బలపరచుదును. I will strengthen them to keep on running for me. ఇంకను నా నిమిత్తమై పరుగు పెట్టే వారిగా నేను వారిని బలపరచుదును. I will make them soar high on my wings like eagle. పక్షిరాజు రెక్కలు చాపి ఉన్న విధముగా నా రెక్కల మీద వారిని పైకి ఎగురజేయుదును. They will feel like somebody is carrying them, ఎవరో వారిని మోస్తున్న అనుభూతిని వారు కలిగి ఉంటారు. and they'll be comforted. వారక్కడ ఆదరించబడదరు. May this be enjoyed by all the young people in our nation. ఇట్టి విధానం మన దేశంలో ఉన్న యవనస్తులందరూ ఆనందించుదురు గాక. Receive this blessing for your young people, for your children, మీ యవనస్తుల కోసం, మీ చంటి బిడ్డల కోసం ఇట్టి ఆశీర్వాదమును స్వీకరించండి. that they grow up on the Lord to be strong. వారు ప్రభు మీద ఆధారపడి బలిష్ఠులుగా ఎదుగుదురు గాక. They will run and not grow weary. వారు పరిగెట్టాలి, అలసిపోకూడదు. They will not faint. వారే మాత్రం సమస్యలకూడదు. Amen. ఆమేన్. Give us this strength, Lord. ఇట్టి బలం మాకు అనుగ్రహించండి ప్రభువా. Today, the areas where the Lord is going to strengthen them, ప్రభు వారిని ఈ రోజున ఏ ప్రాంతాల్లో బలపరచబోతున్నాడు అంటే, firstly is giving them His perfect salvation. మొదటిగా వారికి ఆయన తన పరిపూర్ణ రక్షణను అనుగ్రహించుచున్నారు. Today we see, unfortunately, that so many evil habits are destroying their heart. ఈ రోజున దురదృష్టవశాత్తు అనేక చెడ్డ వ్యసనాలు వారి హృదయాన్ని పాడు చేయుచు ఉన్నాయి. Destroying their lives, వారి జీవితాలను నాశనం చేస్తున్నాయి. distracting them. వారిని విచలనం చెందిస్తున్నాయి. If you see in the schools and colleges, పాఠశాలల్లో, కళాశాలల్లో మనము చూచినట్లయితే not just boys, కేవలం అబ్బాయిలే కాదు, but young girls are also fully into drinking and drugs. మద్యపానం సేవించడం, మాదక ద్రవ్యాలు తీసుకోవడంలో సంపూర్ణంగా నిమగ్నమవుతూ ఉన్నారు. They don't find it harmful at all అది వారి కీడుకరమని ఏమాత్రం వారు భావించడం లేదు. because it is a long-term effect. ఎందుకనగా అది దీర్ఘకాలిక ప్రభావం. In the short term, it might make them happy, తక్కువ కాల వ్యవధిలో అది వారిని సంతోషంగా ఉంచుతుంది గాని, but in the long term, it destroys their mind, destroys their body. దీర్ఘకాలంలో అది వారి మనస్సును, వారి యొక్క దేహాన్ని నాశనం చేసేస్తోంది. In a young age, they are indulging in alcohol and drugs, యవన ప్రాయములో చిన్న వయసులోనే మద్యపానానికి, మాదక ద్రవ్యాలకు వారు జోక్యాన్ని కలిగి ఉంటున్నారు. and it takes away the Spirit of the Lord from moving in them. అది వారిలో దేవుని ఆత్మ సంచారం లేకుండా తీసివేస్తోంది. It separates them from the Lord, దేవుని నుంచి వారిని వేరు చేస్తోంది. from the will and plan of God. దేవుని చిత్తము, దేవుని ప్రణాళిక నుంచి వేరు చేస్తోంది. And you see the spirit of lust which is overtaking our nation. మన దేశమును చెరపట్టి వేస్తున్న భోగేచ్చల ఆత్మ గురించి మీరు చూస్తూ ఉన్నారు కదా. We hear so much news of young men who are abusing and destroying the bodies of the young woman. యవనస్తులైన పురుషులు అనేక మంది యవనస్తురాండ్రు యొక్క శరీరాలను ఏ విధంగా పాడు చేస్తున్నారో మనం వింటూ ఉన్నాము. Destroying their modesty. వారి శీలాన్ని నాశనం చేసేస్తున్నారు. Who will rectify the situation? ఎవరు, ఎక్కడ ఇట్టి పరిస్థితులను సరిచేసి బాగు చేయగలరు? How can those ways of evil be banished from our land? ఇట్టి చెడ్డ విధానాలు మన దేశంలో నుంచి ఏ విధంగా కొట్టివేయబడతాయి? It seems very hopeless right now చాలా నిరీక్షణ రాహిత్యంగా అనిపిస్తోంది. because every day in the newspaper we are hearing such incidents. ఎందుకనగా ప్రతిరోజు వార్తాపత్రికల్లో ఇటువంటి సంఘటనలు మనము వింటూనే ఉంటూ ఉన్నాం. How long can we only imprison them?
ఇంకెంతకాలం అట్టి వాటిని మనం చూస్తూ అలాగును ఉండిపోవాలి? How can we correct the source of this problem? ఇట్టి సమస్యకు మూలాన్ని మనం ఎలాగున సవరించగలం? We see young people not worried about living together even before marriage. యవనస్తులు ఇంకను వివాహం జరిగించబడక మునిపే ఇతరులతో కలిసి జీవించడానికి ఇష్టపడుతూ ఉన్నారు. And just living their life in continuous lustful relationships with each other. కేవలం ఒకరితో మరొకరు నిరంతరాయమైన భోగేచ్ఛల ఆశను కలిగి ఉండి ఆ విధంగా కలిసి జీవిస్తూ ఉన్నారు. Not worried about what will happen to their relationship, what will happen to their life. వారి బాంధవ్యాలకు, వారి జీవిత భవితవ్యానికి ఏమి జరగబోతుందో ఎరుగకనే ఆ రీతిగా ఉంటూ ఉన్నారు. Such is the spirit of lust which is moving through the young people. అటువంటి భోగేచ్ఛల ఆత్మ యవన బిడ్డల జీవితాల్లో సంచారము చేయుచూ ఉన్నది. Blinding their eyes from what is good. ఏది మంచిదో అది చూడకుండా వారి కన్నులకు అంధత్వం కలిగించేస్తోంది. Blinding their eyes from the Lord. వారి కన్నులను ప్రభువును చూడకుండా అంధత్వం కలిగిస్తుంది. And the curses of sin brings death in them. పాపపు శాపాలు వారిలోనికి మరణమును తీసుకుని వస్తూ ఉన్నాయి. It's unfortunate to see so many lives being broken from these things. అనేక జీవితాలు ఇటు కారణాల చేత బ్రద్దలైపోయే సన్నివేశాలు చూడడం ఎంతో దురదృష్టకరంగా ఉంటూ ఉన్నది. Psalm 119:9 says, 119వ కీర్తన 9వ వచనం ఏమని చెప్తుందంటే, how can a young person stay on the path of purity? యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకొనెదరు? This verse emphasizes the path of purity even in a young age. ఈ వచనం పిన్న వయసులోనే పవిత్రమైన మార్గాన్ని ఎంపిక చేసుకోవడంలో ఉన్న ప్రాముఖ్యతను మనకు తెలియచేయుచున్నది. Not only for an old man. కేవలం వృద్ధులైన వారికి మాత్రమే How కాదు. can a young person stay in the path of purity? ఒక యవ్వనస్తుడు పవిత్రమైన మార్గములో ఎలాగున నిలిచి ఉండగలరు? It's so important for us. ఇది మనకు చాలా ప్రాముఖ్యం. Because only in this purity can we move with God. ఇట్టి పవిత్రతలో మాత్రమే మనము దేవునితో సంచరించగల వారిగా ఉండెదము. Only in this purity can we fulfill the purpose for which we are created. కేవలం ఇట్టి పవిత్రతలో మాత్రమే ఎందుకోసమై మనం సృజించబడ్డామో అట్టి ఉద్దేశాల్లోనికి మనము వెళ్ళగలము. Because sin violates us. ఎందుకనగా పాపం మనల్ని తప్పుదారి పట్టిస్తుంది. Takes us away from God-given purpose. మనలను దేవుడు నిర్దేశించిన ఉద్దేశం నుంచి ప్రక్కకు తీసుకెళ్తుంది. God wants this purity to be seen in our young people. దేవుడు ఇట్టి పవిత్రతను మన యవనస్తులలో చూడవలనని కోరుచూ ఉన్నారు. The verse says, it is by living according to the word of God. వచనము ఏమని చెప్తోందంటే, నీ వాక్యానుసారముగా జీవించుట చేతనే గదా. For that our young people should fall in love with Jesus. అందుకోసమై మన యవనస్తులు యేసుతో ప్రేమలో పడిన వారిగా ఉండాలి. That's the only way they will love and want to seek after every word that comes from God. అట్టి విధానములో మాత్రమే వారు దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట కోసమై ప్రేమ కలిగి ఎదురు చూచే వారిగా ఉంటారు. Seeking him in the morning saying, tell me your word, Lord. Reveal it from the Bible. ఉదయకాలమనే ప్రభువా నీ వాక్కు నాకు ప్రత్యక్షపరచండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి నాకు బయలుపరచండి అని చెప్పే రీతిగా ఉంటే, Without that, even if we force them and tell them, which is our job, but still their heart will never cling on to those words. అలా కాకుండా బలవంతంగా చెప్పడం మన బాధ్యతయే గాని దేవుని యొక్క వాక్యం వారి హృదయాలలోనికి వెళ్ళదు. Today, let's pray for them to fall in love with Jesus, ఈ రోజున వారు యేసుతో ప్రేమలో పడిపోవాలని వారి కోసం ప్రార్థన చేద్దాం. so that they will seek his words every morning. తద్వారా ప్రతి ఉదయకాలమున వారు ఆయన వాక్కును వెదికే వారు అవుతారు. If you look at Daniel మీరు దానియేలును చూచినట్లయితే, and his three friends, Shadrach, Meshach, and Abednego, అతని ముగ్గురు స్నేహితులు షద్రకు, మేషకు, అబేద్నెగోలను మీరు చూచినట్లయితే, the king's officials chose so many young people of the land రాజు యొక్క to అధికారులు serve the సేవ king. నిమిత్తమై దేశంలో అనేక మందిని ఆ రీతిగా ఎంపిక చేసుకున్నారు. And they were training them physically by giving them royal food and drink. భౌతికముగా రాజరికపు పానము, ఆహారము ఇచ్చి వారికి ఆ విధంగా శిక్షణను వారు అందించుచు ఉండి ఉన్నారు. And they were training them intellectually, training them to acquire so much information. మనోవైజ్ఞానిక పరముగా ఎంతో సమాచారాన్ని క్రోడీకరించడానికి వారికి శిక్షణను తర్బీదునిస్తూ ఉన్నారు. And in various other ways. వివిధ రకాలైన మార్గాలలో. But Daniel and his friends rejected the royal food and the wine that were offered. అయితే దానియేలు అతని స్నేహితులు రాజరికపు పానాలను, ఆహారమును తిరస్కరించిన వారిగా ఉండి ఉన్నారు. The food was contrary to what was taught in the law of the Jewish scripture by God. ఎందుకనగా దేవుని ద్వారా యూదులకు అందించబడి ఉన్న లేఖన భాగములలో చెప్పబడి ఉన్న విధానమునకు ఈ భోజనము వ్యతిరేక్తముగా ఉండి ఉన్నది. So they said, we won't partake of this food. కనుక వారు చెప్పారు, ఈ భోజనములో మేము పాలు పొందము. The officials said, if you don't take it, then
your bodies will be weak compared to the other young men. I can't present you to the king. అధికారులు ఏమంటున్నారంటే మీరు ఈ రీతి అయిన ఆహార పదార్థాలు స్వీకరించకపోతే ఇతరులతో పోల్చినప్పుడు మీ దేహాలు బలహీనంగా ఉంటాయి, తద్వారా మేము మిమ్మును రాజు ఎదుట ఉంచజాలము అంటూ But ఉన్నారు. he said, no, just give me vegetables and water and you will see the Lord's strength prevailing in me. అయినప్పటికీ వారు ఏమంటున్నారంటే కేవలం కూరగాయలు మాకు ఇవ్వండి, మంచినీళ్ళు ఇవ్వండి, రాజు ఎదుట మమ్మను పరీక్షించి చూడండి అని చెప్తున్నారు. He was so confident in the Lord. వారు ప్రభువులో ఎంతో మానసిక స్థైర్యముతో And he ఉన్నారు. stuck on to what words the Lord had taught him. దేవుని యొక్క వాక్కులు వారికి నేర్పించిన దాన్ని వారు అంటిపెట్టుకుని ఉన్నారు. Only godly ways. కేవలం దైవికమైన మార్గాలు మాత్రమే. And he forsook those which were defiled and which were evil. అపవిత్రపరచు దుష్టత్వముతో కూడిన అట్టి వాటన్నిటిని కూడా వారు తిరస్కరించి ఉన్నారు. What happened? ఏం జరిగింది? Out of all those young men, ఆ యవనస్తులైన వారందరిలోనూ కూడా they were seen to be the strongest and to be the best out of the bunch. ఆ గుంపు అందరిలో వైరే అత్యంత బలవంతులుగా శ్రేష్ఠులైన వారిగా ఎంపిక చేయబడి ఉన్నారు. Even such a diet was seen to strengthen their bodies the most. అటువంటి ఆహారమే వారి దేహాలను మరి ఎక్కువగా బలపరిచి ఉన్నట్లుగా మనము చూడగలుగుతున్నాము. That's the Lord's strength. అది దేవుని యొక్క బలమై ఉన్నది. When we follow His word మనం ఆయన వాక్కును అనుసరించినప్పుడు, and choose His way, ఆయన మార్గాలు ఎంపిక చేసుకున్నప్పుడు we will see God moving in us. దేవుడు మనలో సంచరించుటను మనము చూడగలము. So, young friends, నా యొక్క యవ్వన స్నేహితులారా, let's keep the way of purity by living according to God's word. దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించడం ద్వారా పవిత్రత మార్గాన్ని మనము కలిగి ఉందాము. And also many people throw away their lives because of the depression they're in. అనేక మందికి వారు పొందిన ఒత్తిడి ద్వారా జీవితాన్ని పారవేస్తున్నట్లుంటున్నారు. This comes because of various types of pressure. ఇది రకరకాల ఒత్తిడి వలన, అణచివేత వలన ఇలాగున వస్తోంది. Pressure coming from the brokenness in their family, వారి కుటుంబంలో ఉన్న బ్రద్దలైపోయిన విధానం ద్వారా ఒత్తిడికి లోనవుతారు. the loss in the family or the fighting in the family. కుటుంబంలో ఉన్న నష్టాలను బట్టి, పోరాటాలను బట్టి ఇట్టి ఒత్తిడికి లోనవుతారు. Pressure coming because of failure to be the hope for their family. వారి కుటుంబానికి అపజయం వచ్చి నిరీక్షణ లేనందున ఒత్తిడికి లోనవుతారు. For them to get the highest marks or the best job so that they can save their family. వారి కుటుంబాన్ని రక్షించడం కోసం ఎక్కువ మార్కులు సంపాదించాలని, మంచి ఉద్యోగం చేయాలనే విధానంతో ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. Or just save the family's reputation. లేక కుటుంబం యొక్క పేరు కాపాడాలనే ఒత్తిడి ఉంటుంది. For that so much pressure is put on them. అందుకోసమై ఎంతో ఒత్తిడి వారి మీద మోపబడుతూ ఉంటుంది. They're not able to handle it. వారు దానిని భరించజాలరు. One failure and they want to end their life. ఒక్క ఓటమితో వారు తమ జీవితాన్ని అంతం చేసేసుకుందాం అనుకుంటారు. And pressure of the expectation on how to be, how to talk, how to behave, and how to choose their career. ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, వారి వృత్తి భవితవ్యం ఎలా ఎంచుకోవాలనే విధానాలకు సంబంధించిన అంచనాల ద్వారా వారు ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. Because of this tyrannical oppression being placed on them to do everything as they are told. ఇట్టి మానసిక ఆందోళన వారి మీద ఒత్తిడిగా వారు చెప్పబడిన మాటలను బట్టి వారు ఒత్తిడి గురవుతుండడం ద్వారా అణచివేత వారి మీదకి వస్తుంది. They are not able to live freely. వారు స్వేచ్ఛగా జీవించలేకపోతుంటారు. They are not able to live as they want or how they are purposed to live. వారు ఏ విధంగా జీవించగోరుతున్నారో వారి జీవిత ఉద్దేశాల ప్రకారం వారు ఆ రీతిగా జీవించలేకపోతున్నారు. They get so frustrated. వారు ఎంతగానో అణచివేతకు లోనవుతారు. All these pressures are destroying their life ఈ ఒత్తిడులన్నీ కూడా వారి జీవితాన్ని నాశనం చేసేస్తూ ఉంటున్నాయి. and get them into deep depression. వారిని అత్యంత లోతైన ఒత్తిడిలోనికి, అణచివేతకు వారిని గురి చేస్తూ The ఉంటున్నాయి. reason for this is that they are not able to deal with the pressure because they have no support or anchor in their life. ఎందుకనగా వారి ఒత్తిడిని సంధించలేకపోతున్నారు. వారి జీవితంలో సహకారము ఏది కూడా వారికి ఆధారంగా లేదు గనుక They don't have something to fall back on to handle the pressures of life. జీవిత ఒత్తిడిని ఎదుర్కోవడానికి దేని మీదైనా ఆనుకునే ఆసరా వారికి లేదు గనక ఇట్టి ఒత్తిడికి వారు లోనవుతూ ఉంటున్నారు. Read Ephesians 2:20-22. ఎఫెసీ 2:20-22 వరకు చదివి చూడండి. Having been built on the foundation of the apostles and prophets, అపోస్తులులను, ప్రవక్తలను వేసియున్న పునాది మీద కట్టబడి ఉన్నారు. on Jesus Christ himself being the chief cornerstone, యేసు క్రీస్తే ముఖ్యమైన మూల లేక పునాది రాయి అయి ఉండగా, in whom the whole building being fitted together grows into a holy temple in the Lord. ఆయన మీదనే సమస్తమైన భవనము కూడా సమకూర్చబడి అమర్చబడి పరిశుద్ధమైన దేవాలయమగునట్లుగా వృద్ధి పొందుచున్నది. In whom you also are being built together
for a dwelling place of God in the Spirit. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలము అగునట్లుగా కట్టబడుచు ఉన్నారు. As Jesus becomes the cornerstone of their lives, యేసు వారి జీవితాలకు ముఖ్యమైన మూల రాయి అయి ఉంటూ ఉండగా they become a holy temple of the Lord, వారి దేవునికి పరిశుద్ధమైన ఆలయం అవుతారు, a dwelling place of God, దేవునికి నివాస స్థలం అవుతారు. and they find their anchor in the Lord, వారు తమ ఆధారమును ప్రభువులో కనుగొనెదరు. that they are not destroyed by any pressure, తద్వారా వారు ఏ ఒత్తిడి ద్వారా కూడా నాశనము కాజాలరు. that the evil ways of the world doesn't come and corrupt them. లోకపరమైన దుష్ట మార్గాలు వచ్చి వారిని ఏ మాత్రము కూడా పాడు చేయజాలవు. They are strong in Jesus and what He tells them to do. వారు యేసులోను యేసు చెప్పిన దానిని చేటులోను బలముగా ఉండెదరు. Secondly, the young people are going through misdirection, రెండవదిగా యవనస్తులు లక్ష్యము కాని దిశలో ప్రయాణం చేయిచు ఉన్నారు. being misled in their life. వారి జీవితంలో తప్పుగా నడిపించబడుతున్నారు. 2 Corinthians 4:4 says, 2 కొరింథీ 4:4 ఏమని చెప్తోంది అంటే, the God of this age has blinded the mind of unbelievers, ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి నేత్రాలకు గుడ్డితనం కలిగిస్తోంది, so that they cannot see the light of the gospel that displays the glory of Christ, తద్వారా క్రీస్తు యొక్క మహిమను ప్రత్యక్షపరచుచూ ఉన్న దేవుని యొక్క వెలుగును వారు ఏమాత్రమును కూడా చూడలేకుండా ఉన్నారు. who is the image of God. వారు దేవుని స్వరూపమై ఉన్న వారై They are ఉండి not able to see Jesus వారు యేసుని ఏమాత్రం చూడలేకపోతున్నారు. because the devil has blinded their minds, ఎందుకనగా అపవాది వారి మనసులకు అంధకారమును కలిగించి put ఉన్నాడు. all kinds of wrong, corruptive ways in their mind. రకరకాల తప్పుడు అక్రమమైన మార్గములను వారి మదిలో ఉంచి ఉన్నాడు. You see, in this world, there are radical people, radical groups who are misleading the young people. ఈ లోకములో మనం చూసినట్లయితే విప్లవాత్మకమైన అనేక మంది వ్యక్తులు గుంపులు వారిని తప్పుదారిలో నడిపిస్తూ ఉన్నారు. They want to see the people in the society turn on each other. వారు సమాజంలో ఒకరి మీదకు ఒకరు ఎలాగున తిరుగుబాటు చేయుచున్నారో అలాగున చూస్తూ ఉన్నారు. They want to see them hate each other. ఒకరిని ఒకరు ద్వేషించుకోవడం వారు చూస్తూ ఉన్నారు. So they're using these young people to do so, కనుక ఇట్టి యవనస్తులను అలాగున జరిగించడానికి వారు వాడుకుంటున్నారు. saying one person is lesser than the other person, ఎందుకంటే ఒక వ్యక్తి మరొక వ్యక్తి కంటే తక్కువ అని చూపించే విధంగా చూస్తున్నారు. leading them to think about others in a poor manner. ఆ రీతిగా ఇతరులైన వ్యక్తులను తక్కువ స్థాయిలో చూచే విధంగా భావన కల్పిస్తూ ఉన్నారు. And so the young people start to hate others, కనుక యవనస్తులు ఒకరిని ఒకరు ద్వేషించుకోవడం ప్రారంభిస్తున్నారు. hating other communities, వేరే సమాజాలను ద్వేషిస్తున్నారు. other castes, ఇతర కులాలను, other religions, ఇతర మతముల వారిని, people from other backgrounds, ఇతర గత చరిత్ర నుంచి వచ్చిన వారిని అలాగున చూస్తున్నారు. just because they don't belong to theirs, కేవలం వారి వర్గానికి వీరు చెందిన వారు కాదని bringing division, విభేదాలు తీసుకుని వస్తున్నారు. separation among people. ప్రజల మధ్యలో ఎడబాటు వచ్చేలా చేస్తున్నారు. Today we see so much wrong misleadings about their gender, ఈ రోజున వారి యొక్క లింగ విభేదాన్ని బట్టి అనేక రకమైన తప్పుడు మార్గాల్లో నడిపించబడుతున్నారు. about who their life partner should be, వారి జీవిత భాగస్వామి ఎవరై ఉండాలి అనే విధానములో కూడా, even about the covenant of marriage. అలాగే వివాహ నిబంధనను గురించి కూడా Many say, I don't even want the covenant of marriage, అనేక మంది మాకు వివాహ నిబంధన వద్దు అంటూ ఉన్నారు. because of the wrong misdirections they are receiving, ఎందుకనగా వారు స్వీకరిస్తున్న అనేకమైన తప్పుడు మార్గాల దిశానిర్దేశాన్ని బట్టి and they give it up, తద్వారా వదిలేస్తున్నారు. living together forever without marriage, ఎప్పటికీ వివాహం లేకుండా కలిసి జీవించేద్దాం అన్నట్టుగా ఉంటూ ఉన్నారు. choosing sin పాపాన్ని ఎంపిక చేసుకుంటున్నారు. and giving up what God proposed as His ways, దేవుడు నిర్దేశించిన ఆయన మార్గాల్ని పూర్తిగా విడిచిపెట్టేస్తూ ఉన్నారు. and giving up all these moral values of the Lord, ఇట్టి ప్రభు యొక్క నైతిక విలువలను విడిచిపెట్టేస్తూ ఉంటున్నారు. which brings purity. అవి పవిత్రతను తీసుకొచ్చేవి. This is all because of the misleading of the devil, ఇదంతయు కూడా అపవాది తప్పు దారిలో నడిపించడం ద్వారా జరుగుతుంది. propagating all these wrong ways of the world into their heart, ఇట్టి తప్పుడు లోకపరమైన మార్గాలను వారి హృదయంలోనికి వ్యాపింప చేయించు ఉంటున్నారు. and putting confusion in them. తద్వారా గందరగోళం వారికి కలిగిస్తున్నారు. Many don't know who they are, అనేక మందికి వారెవరో వారికి తెలియదు. who they are meant to have, వారు ఎవరిని కలిగి ఉండాలో and తెలియదు. what they are meant to do in their life, వారి జీవితంలో ఏం చేయాలో వారికి తెలియడం లేదు. because they're confused from all directions. ఎందుకనగా అన్ని దిశలలో కూడా వారెంతగానో గందరగోళానికి గురవుతున్నారు. You must pray that this spirit of the devil does not prevail, ఇట్టి అపవాది ఆత్మ వారిలో వర్ధిల్లకూడదని మనము ప్రార్థన చేయాలి. and our next generation should be protected to do the will of God. మన తదుపరి తరము దేవుని చిత్తమును జరిగించలాగున వారు భద్రపరచబడి ఉండాలి. Romans 12:2
let's claim and pray today. రోమా 12:2 ఈ రోజున స్వతంత్రించుకొనుచు మనము ప్రార్థన చేద్దాం. Do not conform to the pattern of this world, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక but be transformed by the renewing of your mind. మీ మనస్సు మారి రూపాంతరపరచబడుట వలన Then you will be able to test and approve what God's will is. అప్పుడు మీరు యుక్తమైన దేవుని చిత్తమేదో పరిశోధించి తెలుసుకొనగలుగుతారు. His good, pleasing and perfect will. ఆయనకి సంతోషాన్ని కలిగించే మంచి పరిపూర్ణ చిత్తాన్ని తెలుసుకుంటారు. Yes, His will is always good and pleasing. అవును, ఆయన చిత్తం ఎల్లప్పుడు మంచిగా ఉంటుంది, ఆనందదాయకముగాను ఉంటుంది. We need this perfect will in our life to prevail. మన జీవితంలో ఇట్టి పరిపూర్ణమైన దేవుని చిత్తము వర్ధిల్లత పొందాలి. We should not conform to the pattern of this world. మనము ఇట్టి లోక మర్యాదలకు ఏమాత్రము కూడా అనుసరించే వారిగా God ఉండకూడదు. should save our young people దేవుడు మన యవ్వనస్తులను రక్షించాలి. from all these misdirection. ఇన్ని విధముల తప్పు దిశల నుంచి And రక్షించాలి. finally, let's pray for our young people to rise up in excellence, చివరిగా మన యవనస్తులు గొప్ప ప్రజ్ఞా పాఠవాలతో రాణించాలి అని ప్రార్థన చేద్దాము. filled with God's Spirit. దేవుని ఆత్మచేత నింపబడిన వారిగా. Philippians 2:15 says, ఫిలిప్పీ 2:15 ఏమని చెప్తోంది అంటే, so that you may become blameless and pure children of God without fault in a warped and crooked generation. తద్వారా మీరు మూర్ఖమైన వక్ర జనము మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనింద్యులైన దేవుని కుమారులు అగునట్లుగా. Then you will shine among them like stars in the sky. అప్పుడు మీరు ఆకాశ మండలములోని నక్షత్రముల వలె ప్రకాశించుదురు. God will set such young people apart to shine like the stars among a crooked generation. దేవుడు అట్టి వక్ర జనము మధ్య ఇట్టి యవనస్తులను ఆకాశ మండలము నందలి నక్షత్రముల వలె ప్రకాశించేలా ఉంచుతారు. As they offer themselves to be pure in the hands of God. వారు తమ్మును తాము దేవుని చేతులలో పవిత్రముగా సమర్పించుకొనుచు ఉండగా. Today, young people don't choose wisdom, don't choose understanding from God. ఈ రోజున యవనస్తులు దేవుని యొద్ద నుంచి జ్ఞానమును, అవగాహన, సామర్థ్యమును ఎంపిక చేసుకొనుట లేదు. They don't seek it from God for their work. వారు తమ పని కోసం దేవుని యొద్ద దానిని వెతకడం లేదు. And they become so slothful, వారు ఎంతగానో బద్ధకస్తులుగా ఉంటున్నారు. especially the children of God. ప్రత్యేకంగా దేవుని బిడ్డలైన వారు. They are not ambitious to go ahead, వారు ఆశయాన్ని కలిగి ముందుకు వెళ్ళడం లేదు. not ambitious to be the best, శ్రేష్టంగా ఉండడానికి ఆశయం లేదు. for the glory of God, దేవుని మహిమ కొరకై, not for themselves. వారి కోసమై కాదు. Because whatever we do glorifies God. ఎందుకనగా మనమేమి చేసినను దేవునికి మహిమకరముగా చేయుదము. We show Him to the world when we become a winner. మనము విజయవంతమైనప్పుడు దానిని మనము లోకమునకు చూపెట్టుదము. We show the excellence of the wisdom of God. దేవుని జ్ఞానం యొక్క ప్రజ్ఞా పాఠవాలను మనము చూపించదము. Excellence in the Spirit of God. దేవుని ఆత్మలో ఉన్న ప్రజ్ఞా పాఠవాల రాణింపును మనము చూపించదము. And so let us pray for this young generation to rise up with the Spirit of God and stand for excellence for His name. కనుక నేటి కాలపు యవన తరము ఆయన నామము నిమిత్తమై పైకి ఎదిగి రావడం కోసమై, గొప్ప రాణింపును కలిగి ఉండడం కోసమై ప్రార్థన చేయుదము. If you see Daniel 1:19 and 20, దానియేలు 1:19-20 వచనాలు మీరు చూసినట్లయితే, there you can see that Daniel and his friends were set apart from all the other people in the court. అక్కడ దానియేలు అతని స్నేహితులు రాజా దర్బార్లో ఉన్న వారందరికంటే ప్రత్యేకపరచబడిన వారిగా ఉండి ఉన్నారు. In the matters of wisdom and understanding that the king questioned and tested them. జ్ఞానము, అవగాహన, సామర్థ్యం వంటి విషయాల్లో రాజు వారిని ప్రశ్నించి పరీక్షించి ఉన్నాడు. He found them to be 10 times better than any other magician or enchanter in his kingdom. ఇతర మాంత్రికులు తన రాజ్యములో ఉన్న శకునగాండ్ర కంటే వీరు 10 అంతలు శ్రేష్ఠులు అని తేల్చబడ్డారు. 10 times better. 10 అంతలు శ్రేష్ఠులుగా. Young men of God. యవ్వన దేవుని బిడ్డలు. Let's ask for our young men also to be filled with such wisdom. మన యవనస్తులు కూడా అట్టి జ్ఞానము చేత నింపబడాలి అని దేవునిని అడుగదము. Receiving such revelations from God. అటువంటి ప్రత్యక్షతలు దేవుని యొద్ద నుంచి స్వీకరించాలని. Solutions from God in what they do. దేవుని యొద్ద నుంచి వారు చేయించిన వాటిలో పరిష్కారాలు తీసుకోవాలని. It will make the kings bow before God. అది దేవుని ఎదుట రాజులు నమస్కరించేలాగా చేస్తుంది. It will glorify His name in this world. అది ఆయన నామమునకు ఈ లోకములో మహిమను తీసుకుని వస్తోంది. Today let us claim this and say, Lord, our young people should be national rank receivers. మనము ఈ రోజున ఇట్టి విధానమును స్వతంత్రించుకొనుచు, ప్రభువా మా యవన బిడ్డలు జాతీయ స్థాయి ర్యాంకులు పొందాలి. Gold medalists. బంగారు పతకాలు సాధించాలి. People who advise the kings. రాజులకు సలహాలు చెప్పేవారు అవ్వాలి. People who receive top revelations that astounds the world. ప్రజలను, లోకమును నిర్గాంతపరిచే గొప్ప ప్రత్యక్షతలు పొందేవారిగా ఉంచబడాలి. The best in their talent. వారి తలాంతులలో శ్రేష్టంగా ఉండాలి. And powerful anointed servants of God who prophetically bring God
to the people. ప్రవచనాత్మకంగా ప్రభువును ప్రజల యొద్దకు తీసుకుని వచ్చే అత్యంత శక్తివంతులైన దేవుని బిడ్డలుగా దైవజనులుగా వారు ఉండాలి. Let's ask that our young people will rise up to excellence. మన యవన బిడ్డలట్టి శ్రేష్టతకు రావాలని మనము ప్రభువుని అడుగుదామా? So will you claim these 3 points that our young people will receive God's salvation? మీ 3 అంశాలు ప్రభు యొద్ద మనం స్వతంత్రించుకుందామా? మన యవన బిడ్డలు దేవుని యొద్ద రక్షణను స్వీకరించే వారిగా ఉండాలి అని. And they will not be misled but perfect the will of God. వారు తప్పుగా నడిపించబడకుండా దేవుని చిత్తమును పరిపూర్ణం చేసేవారిగా ఉండాలని. And they will rise up to excellence with God's spirit of wisdom. వారి దేవుని యొక్క జ్ఞానాత్మ చేత ప్రజ్ఞా పాఠవములతో గొప్పగా రాణించగలగాలి అని. Shall we just claim it for a few moments? మనము కొద్ది క్షణాలు దేవుని యొద్ద స్వతంత్రించుకుందామా? Before we pray for all these prayer points. మనం ఈ ప్రార్థనాంశాలన్నింటినీ ప్రార్థించక మునుపు Ask the Holy Spirit to fill the young people right now. ఇప్పుడే మన యవన బిడ్డలను పరిశుద్ధాత్ముడు నింపాలి అని అడుగుదాం. Come on, everybody, open your mouth and pray along with me. ఇప్పుడే అందరూ నోరు తెరిచి నాతో కలిసి ప్రార్థన చేయండి. This is the time to put all our burdens for our young people and children before God. మన యవన బిడ్డల కొరకే, చిన్న బిడ్డల కొరకే మన భారాలని దేవుని చెంత ఉంచే సమయం ఇదియే. Let's cry for our next generation. మన తదుపరి తరము కోసమై మొరపెడదామా? That God will move through our next generation. దేవుడు మన తదుపరి తరం ద్వారా చలించాలి అని. It may seem so dark in what is happening in society among the young people. యవన బిడ్డల మధ్య ఎంతో అంధకారంతో సమాజంలో ఏం జరుగుతుందో అర్థం కానట్లుగా ఉన్నది ఇప్పుడు. But there is hope in the Lord. అయినప్పటికీ నీ ప్రభువులో నిరీక్షణ ఉంది. As He wants our young people to put their hope in Him. ఆయన యవన బిడ్డలను తన యందు నిరీక్షణ ఉంచాలని కోరుచూ ఉండగా He wants them to renew their strength in Him. ఆయనలో వారు తమ బలమును నూతనపరచుకోవాలని ఆయన కోరుతున్నారు. Rising up on wings like eagles. పక్షిరాజుల వలె లెక్కలు చాపి పైకి ఎగరాలని. Do it, Lord. అలా చేయండి ప్రభు. Raise up our young యవన people. బిడ్డలను మీరు లేవనెత్తండి. As we offer ourselves, asking your forgiveness, forgive the young people also. మమ్మను మేము మీకు సమర్పించుకొనుచు క్షమాపణ అడుగుతుండగా యవన బిడ్డల్ని మీరు క్షమించండి ప్రభు. For their sake, Lord, we bow and ask forgiveness from all these evil sins. వారి నిమిత్తమై ప్రభువా ఇట్టి దుష్ట పాపములన్నిటి కొరకై మేము మీ యొద్ద క్షమాపణను వేడుకొనుచున్నాము. Lord, forgive from not chasing after you and receiving you in our hearts, Lord. ప్రభువా మిమ్మును వెంటాడకుండా మిమ్మును స్వీకరించకుండా మా హృదయాల్లో ఉన్నందుకే మమ్మను క్షమించండి. For not looking for purity in us. పవిత్రత మాలో లేనందుకై మమ్మను క్షమించండి. Forgive us, Lord. మమ్మను క్షమించండి ప్రభువా. As we pray for the young people, let them also receive that grace of forgiveness. యవన బిడ్డల కోసమే ప్రార్థన చేయుచుండగా క్షమాపణ కృప వారు స్వీకరించులాగున చేయండి. Let them become pure. వారు పవిత్రమైన వారు కావాలి. Let them become holy, వారు పరిశుద్ధులు కావాలి. blameless, నిందారహితులు కావాలి. and loving the Lord Jesus. ప్రభువైన యేసును ప్రేమించేవారు కావాలి. Reading His word, ఆయన వాక్కును చదివేవారు కావాలి. loving His word, ఆయన వాక్కును ప్రేమించేవారు. carrying His word, ఆయన వాక్కును మోయిచున్నవారు. forsaking sin. పాపాన్ని విడిచిపెట్టేవారు. Let every power of addiction be defeated, Lord. ప్రతి వ్యసనపు శక్తి ఇప్పుడే ప్రభువా ఓటమి చెందవలసి ఉన్నది. Break these addictions for lust, ఇట్టి భోగేచ్ఛల కొరకైన వ్యసనాలు బ్రద్దలు చేయండి. addictions for alcohol, మద్యపానం కోసమైన వ్యసనాన్ని, addictions for corrupt ways. అక్రమ మార్గాల కోసమైన వ్యసనాన్ని Take it away, Lord. తొలగించండి ప్రభువా. Take away every misdirection from their ears. ప్రతి తప్పు దిశా నిర్దేశాన్ని వారి చెవుల నుంచి మీరు తొలగించి వేయండి. Let their mind be protected. వారి మనసు భద్రపరచబడాలి. Let their hearts be the temple of the Holy Spirit. వారి హృదయాలు పరిశుద్ధాత్మకు ఆలయముగా ఉండాలి. Make them the dwelling place of God. వారిని దేవునికి నివాస స్థలముగా చేయండి. Make Christ be the cornerstone of their life. వారి జీవితాన్ని క్రీస్తును ముఖ్యమైన మూల రాయిగా చేయండి. Right now, let their mind be guarded, Lord, in the ways of God. ఇప్పుడే వారి మనస్సు దేవుని యొక్క మార్గములలో భద్రపరచబడును గాక. Take away the evil words away from them. వారి నుండి చెడ్డ మాటలను దూరముగా తొలగించండి. Words of hatred, ద్వేషపు మాటలను, words of separation, ఎడబాటు కలిగించు మాటలను, words of confusion about them. గందరగోళాన్ని కలిగించే ప్రతి మాటలను. No, they should not be confused about what they should do and who they are. వారెవరై ఉన్నారో ఏ మాత్రం గందరగోళం లేకుండా వారు తెలుసుకునే వారిగా చేయండి. Let them be built strongly in the identity in which God created them. దేవుడు వారిని సృజించిన గుర్తింపులో వారిని బలముగా నిర్మాణం అగులాగున మీరు చేయండి. Let them perfect your will with zeal, Lord. వారు ఉత్సాహముతో మీ చిత్తాన్ని పరిపూర్ణం చేయలాగున చేయండి. We pray, Lord, that our young people will rise up to excellence. ప్రభువా యవనస్తులు గొప్ప రాణింపుకు లేవనెత్తబడాలని ప్రార్థన చేయుచున్నాము. For that we need your Holy Spirit. అందుకోసమే మీ పరిశుద్ధాత్మ మాకు కావాలి. Fill our young people, Holy Spirit. పరిశుద్ధాత్మ మా యవనస్తులను నింపండి. Be poured upon them. వారి మీద
మీద కృమ్మరించబడండి, Be poured upon వారి them. మీద కృమ్మరించబడండి. Fill them, Holy Spirit. పరిశుద్ధాత్మ వారిని నింపండి. Fill the little children right now. చిన్న బిడ్డలను ఇప్పుడే మీరు నింపండి ప్రభు. Fill them with wisdom. మీ జ్ఞానము చేత వారిని నింపండి. Fill them with understanding. అవగాహన సామర్థ్యంతో నింపండి. Tremendous knowledge. ప్రచండమైన జ్ఞానం. Let them outshine everyone. వారందరికంటే మిక్కిలిగా ప్రకాశించాలి. And bring God's plans into this world. దేవుని ప్రణాళికలను ఈ లోకంలోనికి తీసుకుని రావాలి. God's revelation. దేవుని ప్రత్యక్షతలను. Let them be successful in all that they do, Lord. వారు చేయు ప్రతి కార్యములో వారు విజయవంతమైన వారు కావాలి. Success after success. విజయము వెంబడి విజయము. Bless them right now. వారిని ఇప్పుడే ఆశీర్వదించండి. In their study. వారి యొక్క విద్యలోను, In their job. వారి ఉద్యోగంలోను, In their profession. వారి వృత్తిలోను, Let them excel and exceed their expectations. వారి ప్రజ్ఞా పాఠవాలతో ఊహకు మించి వారు రాణించుదురుగాక. Work mightily in them, O Lord. వారిలో బలంగా పనిచేయండి ప్రభు. To be mighty servants of God. బలమైన దేవుని సేవకులుగా. Use them powerfully with your spirit. మీ ఆత్మతో వారిని శక్తివంతంగా వాడుకోనండి. To bring blessing after blessing to people. ఆశీర్వాదం వెంబడి ఆశీర్వాదం ప్రజలకు తీసుకుని వచ్చినట్లుగా. Miracles to people. ప్రజలకు అద్భుతాలు తెచ్చినట్లుగా. Give them prophetic revelation. వారికి ప్రవచనాత్మకమైన ప్రత్యక్షతనివ్వండి. As they become a blessing to others. వారి ఇతరులకు ఆశీర్వాదకరముగా ఉంటూ ఉండగా. Use our young children. ఆ యవన బిడ్డల్ని వాడుకోనండి ప్రభువా. Renew their strength. వారి బలమును నూతనపరచండి. And make them soar on wings like eagles. వారి పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురులాగున చేయండి. In Jesus' name. యేసు నామములో. Amen.